तपोनिष्ठा गरिष्ठान्तां त्यागवैराग्यभूषितां नमामि भारती प्राणां मातरं शारदात्मजाम्। ఈరోజు మన పూజ్య మాతాజీ భారతీ ప్రణామ మాతాజీ వారి పవిత్ర జన్మదినం. వారి జీవితాన్ని మనం పరిశీలిస్తే ఎంతో చక్కగా సాధన పట్ల ప్రీతి, త్యాగ వైరాగ్యాలు, సరళత, నిరాడంబరత, కర్మనిష్ట ఇవన్నీ కూడా అమ్మని వారి జీవితంలో ప్రతిఫలించుకున్నారు అని అనిపిస్తుంది అన్నమాట. అంత చక్కగా ఉంటుంది. వీరు 1894 జూలై 21 గుప్తిపాడ అనే గ్రామంలో జన్మించారు. చిన్నతనంలోనే వారి కుటుంబం కలకత్తాకి వస్తుంది. ఆ చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు వారు ఒక క్రిస్టియన్ స్కూల్లో జాయిన్ చేస్తారు. ఆ స్కూలు నివేదిత స్కూలుని దాటి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. అయితే ఈమె చిన్నప్పటి నుంచి కూడా చాలా స్వతంత్రంగా, నిర్భీకంగా ఉండేవారు అన్నమాట. ఈ నివేదిత స్కూల్లో పిల్లలందరూ బొమ్మలతో ఆడుకోవటం ఇవన్నీ చూసి ఆవిడకి ఆ స్కూల్లోకి వెళ్ళి కాసేపు ఆడుకుని తర్వాత వాళ్ళ స్కూల్కి వెళ్ళేవారు. స్కూల్కి లేట్ అయ్యేది. లేట్ అవుతుందని చెప్పి ఒకరోజు ఆవిడకి పనిష్మెంట్ ఇస్తారు. బెంచ్ మీద నుంచోబెట్టేసి సాయంత్రం స్కూల్ అయిపోయాక తలుపు వేసేసి వెళ్ళిపోతారు. అక్కడ ఈ అమ్మాయితో పాటు ఇంకొక అమ్మాయి, ఇద్దరు కూడా గదిలో పెట్టేస్తారు. అది చూసి ఆయమ్మ కూడా వెళ్ళిపోతుందని చూసి పక్క అమ్మాయి బాగా ఏడుస్తుంది అనమాట. అయితే ఇవిడ అంటారు, అసలు ఏం విధమైనటువంటి భయం లేదు. ఆవిడంటారు, ఎందుకు ఏడుస్తావు, తీస్తారు కదా, తీయకుండా ఉంటారా, తీస్తారు కదా, ఇంక తీసాక ఏం చేస్తాం మనం, ఈ స్కూల్కి రామంతే, దానికి ఇంత బాధపడవలసింది ఏంటి అని అంటారు అనమాట. అంటే అంత నిర్భయంగా ఉండేవారు అనమాట, అంత ఖచ్చితంగా ఉండేవారు ఆమె నిర్ణయంలో. తర్వాత నుంచి ఇంక ఇంటికి వచ్చాక నేను ఇంకా స్కూల్కి వెళ్ళనని చెప్పేస్తారు. అయితే ఆ చిన్న సంఘటనే ఆవిడ జీవితంలో ఒక పెద్ద మలుపు అయిందనమాట. ఆ విధంగా ఆవిడ నివేదిత స్కూల్లోకి వచ్చిన తర్వాత నివేదిత దగ్గర చదువుకోవటం మొదలు పెడతారు. సోదరి నివేదిత వీళ్ళందరినీ కూడా బేలూరు మఠానికి తీసుకువెళ్ళటం, తర్వాత శారదానంద మహారాజుని తీసుకొచ్చి ఉపన్యాసాలు అవి ఇప్పించడం, శారదామ్మ దగ్గరికి తీసుకువెళ్ళటం ఇవన్నీ చేస్తూ ఉండేవారన్నమాట. ఒక చక్కటి మంచి ఆధ్యాత్మిక వాతావరణం ఆవిడికి చిన్నప్పటి నుంచే దొరుకుతుందన్నమాట. ఈ విధంగా ఒక పూత సాంగత్యంలో ఆమె పెరుగుతూ ఉంటారు. ఆ స్కూల్లోనే సుధీర అని ఒక ఆమె టీచ్ చేయడానికి వస్తారు. ఈ సుధీర అన్న ఆమె మన రామకృష్ణ మఠంలో ప్రజ్ఞానంద స్వామి అనే స్వామీజీ ఉంటారు. ఆయన అంతకుముందు కూడా బాగా ఫ్రీడమ్ మూమెంట్లో కూడా అది పాల్గొంటారు, దేవవ్రత బోస్ అని. వారి చెల్లెలు ఈ సుధీర అనమాట. ఆయన తన చెల్లెల్లో ఉన్నటువంటి ఈ లక్షణాలు అవన్నీ కూడా చూసి చాలా స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడతారని ఆవిడకి వివాహం అది చేయకుండా స్కూల్లో టీచర్గా జాయిన్ అవుతానంటే చదివించి స్కూల్లో టీచర్గా చేస్తారన్నమాట. ఈ సుధీరలోని ఈ మంచి భావాలు ఇవన్నీ కూడా ఇవన్నీ చాలా ప్రభావితం చేస్తాయి చిన్నప్పటి నుంచి. ఇంకా స్కూల్ అంటే ఆవిడకి ఎనలేని ఇష్టం అనమాట. ఇంటికంటే కూడా స్కూలే ఆవిడకి బాగా నచ్చేది. ఈ విధంగాను ఇక సుధీర ఏమన్నా చెప్పారంటే వాళ్ళు అది చేయడానికి రెడీ అనమాట. అంత ఇష్టంగా ఉండేవారు సుధీరతోటి. తర్వాత ఆమె చదువుకుంటూ ఉండగా తర్వాత 17 సంవత్సరాలు అలా వచ్చేటప్పటికి చిన్నప్పుడే, అప్పట్లో బాల్య వివాహాలు చేసేవారు కదా, చాలా చిన్నప్పుడే ఆమెకి వివాహం అయిపోతుంది. అత్తవారింటికి పంపుదాం అనుకుంటారు. అది చూసి ఆవిడకి ఇష్టం లేక సుధీరతోటి చెప్తారనమాట, నాకు ఇలాగా సంసార జీవితం ఇష్టం లేదు, నేను ఇక్కడే ఉండిపోతాను అని అడుగుతారు. అడిగితే సుధీర్ అంటారు, సరే నిజంగా నేను అలా పంపే ప్రయత్నాలు అవన్నీ చేస్తే కనుక నువ్వు వచ్చేసేయి అని చెప్తారు. ఒకరోజు ఇవంతా చూసి మర్నాడు పంపించేస్తారని ఆ రోజు అర్ధరాత్రి సుధీర దగ్గరికి వచ్చేస్తారనమాట. ఇంకా వచ్చిన దగ్గర నుంచి సుధీర వీరిని ఎక్కడ పెట్టాలి, అప్పుడు పరిస్థితులు ఇలా మఠాలు కానీ ఇవన్నీ లేవు కదా, ఆమెని స్కూల్లో ఉంచుకోవడానికి ఇబ్బంది. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి గొడవ పెడతారు. వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ ముందు అన్నయ్య గారి ఇంట్లో ఒక గ్రామంలో, జేజూరు గ్రామంలో అక్కడ పెడతారు.
హరిపాలని ఎక్కడైనా తిప్పుతూ ఉంటారన్నమాట ఆవిడ. అప్పటి నుంచి ఒక స్థాయి భావం లేకుండా పాపం కొన్నాళ్ళు ఒక చోట కొన్నాళ్ళు ఒక చోట అలా తిరుగుతూ ఉంటారన్నమాట ఆవిడ. అయితే ఇప్పుడు కూడా ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకోరు. ఒకసారి నేను బయటకు వచ్చాను రామకృష్ణుల కోసం, ఇంక వెనక్కి తిరిగి వెళ్ళను అని నిర్ణయించుకుంటారు అనమాట. అయితే తర్వాత ఏం చేస్తారంటే ఇంక ఎన్నాళ్ళు ఇలాగా తిరుగుతూ ఇలా చేస్తూ ఉంటారని చెప్పి తన కాళ్ళ మీద తను నిలబడాలి అని చెప్పి నర్సు ట్రైనింగ్ ఇప్పిస్తారు సుధీరాకి. సుధీర భారతీయ మాతాజీకి అనమాట. అక్కడ నర్సు ట్రైనింగ్ కూడా తీసుకోవడం జరుగుతుంది. బ్రహ్మ సమాజ స్కూల్లో కొన్నాళ్ళు ఉద్యోగం చేస్తారు. ఇది ఇలా జరుగుతూ ఉండగా సుధీర వేరే చోటకు వెళ్ళవలసి వస్తుంది. ఈవిడ ఏం చేస్తారంటే ఒక భక్తుల ఇంట్లో ఉంచుతారు వాళ్ళు. ఆ భక్తుల ఇంట్లోంచి అమ్మ దగ్గరికి వీరు వస్తూ ఉండేవారు అనమాట. అమ్మ ఇవన్నీ చూసి అంటారు, ఎందుకమ్మా ఇన్ని చోట్ల నువ్వు ఇలా తిరుగుతావు, ఎంత కష్టపడుతున్నావో నా దగ్గరికి వచ్చేసేయకూడదు అంటారు. అనేటప్పటికీ ఆమెకి చాలా ఆనందం ఇస్తుంది అనమాట. ఇంకా వచ్చేసి ఇంకా అమ్మ దగ్గర ఉండిపోతారు. సుధీర ఫస్ట్ తర్వాత తెలుసుకుంటారు. సుధీర తెలుసుకుని అమ్మకు భారం అవుతారేమో అని ముందు కోప్పడతారు. కానీ ఆ తర్వాత అమ్మ ఆనందంగానే ఆవిడ తన దగ్గర ఉండమంటున్నారని తెలుసుకుని తర్వాత ఇంకా సంతోషపడి అమ్మ దగ్గరే ఉంచుతారనమాట. అప్పటి నుంచి కూడా ఆమె అమ్మ దగ్గరే ఉద్బోధనలో ఉండటం మొదలు పెడతారు. అయితే ఈవిడ నర్సింగ్ ట్రైనింగ్ అయింది కదా, శారదాన్ మరి ఏం చేసేవారు, భక్తులలో ఎవరికైనా ఒంట్లో బాగోపోయినా లేదా ఏదైనా వాళ్ళ ఇంట్లో ప్రసవం ఏదైనా ఉన్నా సరే వీరిని పంపుతూ ఉండేవారు అనమాట. ఈవిడ వ్యక్తిత్వం ఎంత బాగుండేదంటే వెళ్ళి మౌనంగా ఆవిడ పని చేసుకుని వచ్చేసేవారు. మిగిలిన టైం అంతా కూడా జప ధ్యానాల్లో గడిపేవారు అనమాట. చాలా గంభీరంగా మౌనంగా ఉండేవారు అనమాట. ఎప్పుడు కూడా వాళ్ళు ఎంత డబ్బు ఇస్తున్నారు ఏంటి ఎప్పుడు కూడా ఆవిడ పట్టించుకోలేదు. అవన్నీ కూడా శారదాన్ మహారాజే చూసుకునేవారు అనమాట. ఆవిడ ఒక సేవాభావంతో వెళ్ళేవారు. సేవ చేసుకోవటం, ఆమె జప ధ్యానాలు ఏంటో ఆమె చూసుకోవటం. ఈ విధంగా చాలా రోజులు గడుస్తుందన్నమాట. తర్వాత అమ్మకు ఒంట్లో బాగోనప్పుడు ఎప్పుడు ఒంట్లో బాగోపోయినా సరే అమ్మకి సేవ చేయడానికి పంపుతూ ఉండేవారు. జేరమ్మాటిలో ఉన్నా సరే ఉద్బోధనలో ఉన్నా సరే. అలాగే రాధుకి ప్రసవ టైంలో కూడా శారదాన్ మహారాజు ఆమెని పంపిస్తారు. ఇంక ఈ విధంగా ఆమె సేవ చేస్తూ ఇంకా చివరి వరకు ఉద్బోధనలో ఉండి యోగిన్మ, గోలక్మ వీళ్ళందరికీ కూడా వాళ్ళు చివరి దాకా కూడా సేవ చేసుకుంటారన్నమాట. ఇక ఆ సమయంలో ఈ యోగిన్మ, గోలక్మ వాళ్ళందరికీ చేస్తున్నప్పుడు యోగిన్మ ఒకరోజు శారదాన్ మహారాజుని అడుగుతారనమాట, మీరు తనకి సన్యాసం ఇవ్వచ్చు కదా అని అడుగుతారు. శారదాన్ మహారాజు అనుకుంటారు, నేను అనుకుంటున్నాను నువ్వే ఈ విధంగా చెప్పావంటే అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారని చెప్పి ఆ రోజు వారిని రాత్రంతా ఉపవాసం ఉండి జపాది చేయమని వారికి సన్యాసం ఇస్తారు. శ్రీ భారతి అని ముందు శారదా అని పేరు పెడతారు, కానీ అది అందరూ ఎలా పిలుస్తారు అనేది శ్రీ భారతి అని పేరు పెడతారనమాట. ఈ విధంగా అయితే ఇప్పుడే నువ్వు కాషాయ బట్టలు వేసుకోవద్దు, తెల్ల బట్టలే వేసుకుంటూ ఉండని చెప్తారు. కాకపోతే సన్యాస దీక్ష మాత్రం ఇస్తారు. ఆమె ఇలా శారదాన్ మహారాజు దగ్గర ఉండి జపధ్యానాలు సాధన అంతా కూడా చేసుకుంటూ ఉంటారనమాట. అయితే ఎప్పుడైతే ఇక శారదాన్ మహారాజు కూడా వయసు అయిపోయి తర్వాత చివరి రోజుల్లో శారదాన్ మహారాజు కూడా ఆమె సేవ చేస్తారు. ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు కదా. మా అమ్మ పెద్ద అయిపోయి ముందు అమ్మ నిర్యాణం అవుతారు. అప్పుడే ఆవిడకి చాలా బాధ అనిపిస్తుంది. ఆ తర్వాత యోగిని మా దగ్గర అంటారు, అమ్మ వెళ్ళిపోయారు నాకు ఇంక ఉండాలనిపించట్లేదంటే నువ్వు ఏ ఉద్దేశంతో ఈ జీవితం తీసుకున్నావో దాన్ని పరిపూర్ణం చేసుకోవాలి అని చెప్తారనమాట. శారదామాత వెళ్ళటానికి ముందు కూడా శారదామాత దగ్గర అంటారు, అమ్మ మీరు వెళ్ళిపోతే నేను ఎక్కడుంటాను, నేను నాకు ఎలాగా అని అడుగుతారు. అడిగితే అమ్మ అంటారు, లేదు చివరికి నువ్వు మళ్ళీ నా దగ్గరికే వస్తావు, ఎందుకంత భయపడతావు, నా పని నువ్వు చేయవలసి ఉంది కొంత అని చెప్తారనమాట. ఈ యోగిన్మా కూడా వారికి అలాగే చెప్తారు, నువ్వు వచ్చిన దానివి ఏదో రాయి రప్పలా బతకటం కాదు కదా, ఒక ఉద్దేశం ఉంది, వచ్చావు భగవత్ సాక్షాత్కారం చేసుకునే వెళ్ళాలి అని బోధిస్తారు. ఆ తర్వాత శారదాన్ మహారాజ్ కూడా చాలా తండ్రిలాగా ఆమెను చూసుకుంటూ ఉంటారన్నమాట. ఎప్పుడైతే ఇక శారదాన్ మహారాజ్ కూడా నిర్యాణం అయిపోయారో అప్పుడు ఇంకా బెల్లూరు మఠం అంటే శివానంద్ మహారాజ్ దగ్గరికి వెళ్ళి చెప్తానమాట, నాకు అసలు ఇక ఉద్బోధనలో కానీ ఇక్కడ కానీ ఉండాలనిపించట్లేదు. అంటే యోగిన్మ, గోలప్మ వీళ్ళందరూ ఉన్నంతకాలం ఉద్బోధనలో ఉన్నారు. తర్వాత ఆవిడ నివేదిత స్కూల్కి వెళ్ళిపోతారు. ఇక్కడ ఉండాలనిపించట్లేదని చెప్తారనమాట. ఆవిడ యొక్క తీవ్ర వైరాగ్యం ఇదంతా చూసి
అప్పుడు శారదాన్ మహారాజ్ అంటారు, సరే నువ్వు అమ్మకి సేవ చేసావు, ఇంకెవరికి ఏమి చేయాల్సిన అవసరం లేదు, నువ్వు కాశీకి వెళ్ళిపోయి తపస్సు చేసుకో అని చెప్పి అక్కడ ఆమెకి కాశీలో ఉండి తపస్సు చేసుకుంటానికి ఏర్పాట్లన్నీ చేస్తారన్నమాట. అప్పటి నుంచి ఆమె 27 సంవత్సరాలు కాశీలోనే ఉండి తపస్సు చేసుకుంటారు. అంటే రామకృష్ణ మఠంలో ఉన్నటువంటి సాధువులు సన్యాసులు అందరికీ కూడా ఆమె అంటే చాలా గౌరవం, ప్రీతి అన్నమాట. ఈ విధంగా ఉంటూ ఉండగా మన కలకత్తాలో ముక్తి ప్రేరణ మాతాజీ వీళ్ళందరూ, ఫస్ట్ సెక్రటరీ మాతాజీ వీళ్ళందరూ మాకు కూడా ఒక మఠం కావాలి అని చెప్పి మళ్ళా బేలూరు మఠాన్ని అడుగుతూ ఉండేవారు అన్నమాట. అడిగితే అప్పుడు వాళ్ళు ముక్తి ప్రేరణ మాతాజీతో పాటుగా కొంతమంది చదువుకునే విద్యార్థులందరూ పోగయి ఒక ఇంట్లో ఉండి వాళ్ళు సాధన చేసుకుంటూ చదువుకుంటూ ఉంటారు. అలాగే ఈ నివేదిత స్కూల్లో కూడా బాగా చదువుకునే విద్యావంతులైనటువంటి కొందరు మహిళలు వచ్చి అక్కడ ఉండి వాళ్ళు ఇలాంటి మఠ జీవితం గడపాలి అని అనుకుంటారు అన్నమాట. వీళ్ళందరూ అడిగేటప్పటికి అప్పుడు స్వామీజీలు కూడా అప్పుడు మఠంలో ఉన్నటువంటి పెద్ద స్వాములు అందరూ కూడా ఆలోచించుకుని, స్వామీజీ ఆశించింది ఇదే కదా, అమ్మ సెంటర్గా ఒక కేంద్రం ఏర్పడాలి, ఒక మఠం ఏర్పడాలని స్వామీజీ ఆశించారు కాబట్టి మనం ఇది ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని అనుకుంటారు. అనుకుని అప్పుడు మరి దీనికి ప్రెసిడెంట్గా ఎవరు ఉండాలి అంటే అప్పుడు వాళ్ళు ఇంకెవరు, భారతీ ప్రేరణ మాతాజీ అమ్మ దగ్గర ఉన్నారు, యోగిన్మ వీళ్ళందరికీ ఆవిడ దగ్గరుండి పెరిగిన అమ్మాయి కాబట్టి వారిని తీసుకొస్తే సరైన వ్యక్తి అని అనుకుంటారన్నమాట. అనుకుని ఆవిడని రమ్మని చెప్పి అడుగుతారు. అంత త్యాగ జీవితం, ఒక 27 సంవత్సరాలు ఎన్నో కష్టాలు సహించుకున్నారన్నమాట. కాశీలో ఉన్నప్పుడు 31-32 సంవత్సరాల్లో వెళ్ళారు కాశీకి ఆవిడ తపస్సు చేసుకుంటానికి. ఒక్క ఆమె ఒక అద్దె ఇంటి తీసుకుని ఉండటం, అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈమె ఏం చేస్తుంది అన్నట్టుగా చూడటం. పొద్దున్నే విశ్వనాథుడి గుడికి వెళ్ళేవారు, ఆ గంగలో స్నానం అది చేసి మణికర్ణికా ఘాట్లో కూర్చుని సాయంత్రం వరకు తపస్సు చేసుకున్నారు అనమాట. ఈ విధంగా తర్వాత ఇలా 2-3 ఇళ్ళు మారటం ఇవన్నీ చూసి అప్పటికి ఆవిడే ఒక చిన్న ఇల్లు ఉంటే బాగుంటుందని చెప్పి స్వామీజీలందరూ కూడా ఏర్పాటు చేస్తారనమాట. వాళ్ళ ప్రఫుల్ల ముక్కిదేవి అని వాళ్ళ పిన్ని గారు ఒక ఆవిడతో కలిసి ఈవిడ ఒక చిన్న ఇల్లు కొనుక్కుంటారు. ఆ ఇంట్లో ఉండి తపస్సు చేస్తారనమాట ఇన్ని సంవత్సరాలు. అయితే ఎప్పుడైతే ఈ మఠం ఏర్పడుతుంది రావాలి అన్నారో అప్పుడు అంత సాధనామయ జీవితాన్ని కూడా వదిలి, ఎందుకని మఠం స్వామీజీలు చెప్పారు, అది మనం ఆజ్ఞ శిరసావహించాలి అని భావంతో అనమాట ఆవిడ మఠానికి రావటానికి అంగీకరిస్తారన్నమాట. అప్పుడు 1954లో వీళ్ళందరికీ భారతీ ప్రేరణ మాతాజీతో పాటుగా ఒక మఠం ఏర్పాటు చేయటం అనేది జరుగుతుంది. అలాగే ఇదే విధంగా ఒక కేరళలో కూడా కొంతమంది రామకృష్ణ మఠంలో ఉంటూ ఇలాంటి మఠ జీవితం జరపడానికి వాళ్ళు చూపించారన్నమాట. ఆసక్తి చూపించిన వాళ్ళు అలా అందరినీ కలిపి మొదటి బ్యాచ్ తోటప్పుడు మఠం అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. అంటే ఆవిడది ఏంటంటే ఒక విశిష్టమైనటువంటి వ్యక్తిత్వం అనమాట. ఆవిడని ప్రెసిడెంట్గా శారదా మఠానికి చేశారు, అధ్యక్షులుగా తీసుకొచ్చారంటే ఎంతో ఆదర్శంగా ఆవిడ ఆ తర్వాత జీవితం కూడా అలాగా చూపించారు. మఠ జీవితంలో కూడా ఎప్పుడు కూడా ఆమె ఉద్వేగం అవటం ఎప్పుడు చూడలేదట ఎవరు. ఆవిడ దినచర్య ఎలా ఉండేదంటే ఒక గడియారంలా ఉండేదట. గడియారం ముందు ఆమె దినచర్యతోటి సరి చేసుకోవచ్చు అనమాట. ఇలాగా అంటే పొద్దుటే లేవటం, 3 గంటలకు లేవటం, జప ధ్యానాలు చేసుకున్నాక గురు మహారాజ్ గారికి పళ్ళకి వాటిని కోయటం, ప్రసాదానికి సిద్ధం చేయటం, అవి చేస్తున్నప్పుడు చిన్న గొంతులో రామకృష్ణుల అష్టోత్తరం అది చదువుకుంటూ ఉండేవారట. ఎవరితోటి మాట్లాడేవారు కాదు, ఎవరన్నా మాట్లాడినా ఏదైనా సైగ చేయడం తప్ప అసలు మాట్లాడేవారు కాదనమాట. అదంతా అయిపోయాక పూజ అయ్యాక మళ్ళీ స్తోత్ర పఠనాలు అవన్నీ అయ్యాక 10 గంటలకు ప్రసాదం తీసుకుని ఆ తర్వాత మాట్లాడేవారు అనమాట. అప్పటి వరకు కూడా మౌనంగా ఉండేవారు అనమాట. తర్వాత ఎవరైనా భక్తులు వస్తే కొంచెం కలవను, పేపర్ చదివి తర్వాత వంట వాళ్ళు అదికి ఇంటి చూసుకొని భోజనం అందరూ తిన్నాక సెకండ్ బ్యాచ్లో తినేవారు అనమాట. పని వాళ్ళందరితో పాటు కూర్చుని తినేవారట. ఆ తర్వాత కొంచెం విశ్రామం తీసుకుని భక్తులకు ఉత్తరాలు రాయటం, ఇంకా ఇవన్నీ కూడా సాయంత్రం ఆరతి అటెండ్ అయ్యాక మళ్ళీ మఠంలో ఉన్నటువంటి సాధు బ్రహ్మచారులు వీళ్ళందరూ కూడా ఆవిడ దగ్గరికి చేరేవారు అనమాట. వాళ్ళతో అప్పుడు సరదాగా కొంచెం హాస్య సంభాషణలు అవి అవుతూ ఉండేవాట. ఈ విధంగా ఒక రొటీన్ అంటే ఏది చూసినా సరే అమ్మ ఈ పని చేస్తున్నారా అంటే ఇప్పుడు టైం ఎంత అవుతుంది, అలా అంత పంక్చువల్గా
ఉండేవారు అన్నమాట. అలాగే ఎవరైనా సరే మఠంలో ఎవరికైనా ఒంట్లో బాగాలేదంటే ఇంక వాళ్ళు బాగా అయ్యేదాకా ఆవిడే వాళ్ళ గదికి వెళ్ళి, చిన్నవాళ్ళైనా సరే వారి గదికి వెళ్ళి ఆవిడ పలకరించి వాళ్ళకి ఏం కావాలని చూసుకుని వచ్చేవారట. ఇంకా చాలా ఉదారంగా ఉండేవారు అన్నమాట. శారదామాతలాగే చాలా ఉదారంగా ఉండేవారు. ఛాందసత్వం అనేది ఉండేది కాదనమాట. ఎక్కడికక్కడ అడ్జస్ట్ అయిపోగలిగేవారు అమ్మలాగే. ఈ ఒకసారి శివరాత్రి రోజు అమలపరాయణ మాతాజీ, ఈ మాతాజీ కలిపి ముందు రోజు బేలూరు మఠానికి వెళ్తే అక్కడ విశుద్ధాన్ మహారాజ్ అంటారట. అమలపరాయణ మాతాజీ అప్పుడు కొత్తగా జాయిన్ అయ్యారు. చిన్నవిడి ఒంట్లో అంతగా బాగలేదు, అందుకు ఉపవాసం చేయడానికి ఇవ్వద్దు అని చెప్తే సరే అని అంటారు. శివరాత్రి రోజున అందరూ ఉపవాసం ఉన్నారు. ఆవిడేమో పాపం భోజనం చేశారు. ఉపవాసం ఉంటే కానీ శివుడికి నీళ్లు పోయటానికి ఇవ్వరు, అభిషేకం చేయడానికి ఇవ్వరు. అప్పుడు ఆవిడకి చాలా బాధ వేసి కూర్చుని బాగా ఏడుస్తున్నారట, ఓహో అని ఏడుస్తున్నారట. అప్పుడు ఇది ఆవిడ తెలుసుకుని, ఏమైంది భోజనం చేస్తే ఏమైంది, ఏం పర్లేదులే నేను చెప్తున్నాను రా అని చెప్పి ఆవిడతోటి పూజ చేయిస్తారనమాట. అంటే అంత ఉదారంగా ఉండేవారు అనమాట ఆమె. అలాగే ఇక ఆమె మార్గదర్శకత్వం చూస్తే ఏదైనా రామకృష్ణుల పని, ఆయన సేవ, ఆయన ప్రచారం అంటే ఎంతో ఉత్సాహం చూపించేవారు అనమాట. కొత్త సెంటర్స్ స్టార్ట్ చేయడానికి కానీ దేనికైనా సరే చాలా ఉత్సాహం చూపించారు. ఆవిడ సమయంలోనే కేరళలోను, తర్వాత మద్రాసులోను, బెంగళూరులోను, మన సౌత్ వైపు కూడా సెంటర్స్ మొదలయ్యాయి అన్నమాట. తర్వాత శ్రీరామకృష్ణ ఎప్పుడు అనేవారు, నేను చేస్తున్న పని శ్రీరామకృష్ణుల పని, సర్వం కూడా ఇక్కడ ఏ పని మఠంలో మనం చేసినా ఇది శ్రీరామకృష్ణ సేవ అని గుర్తుపెట్టుకోండి అని చెప్తూ ఉండేవారు. అలాగే అంటే ఎంత చక్కగా వాళ్ళు ప్రతి సాధువుని కూడా గైడ్ చేసేవారు అనమాట. ఒక మాతాజీ అనుకుంటారు, మఠంలో పూజ జరుగుతుంది, ఆ పూజ చూడటానికి ఈవిడ నివేదిత స్కూల్లో ఉన్నారు ఆ మాతాజీ. అక్కడి నుంచి ఆ రోజు పూజ రోజు నేను వెళ్తాను అందరితో చెప్తూ ఉంటారు అనమాట. అయితే సరిగ్గా ఆ రోజుకి ఆవిడ వెళ్ళలేకపోతారు, వేరే పని పడుతుంది. ఆవిడ వస్తారన్న విషయం మాతాజీకి కూడా ఎవరో వచ్చి చెప్తారు వస్తానన్నారు అని. తర్వాత ఆవిడ మఠానికి వెళ్ళినప్పుడు అడుగుతారనమాట, ఏది నువ్వు రాలేదేంటి ఆ రోజు అంటే, ఏం చెప్పినమ్మా నాకు చాలా కోరుకుంది, నేను వచ్చేద్దామని నిశ్చయించుకున్నాను కానీ రావడానికి అవ్వలేదు అంటారు. అప్పుడు చెప్తారు, చూడు నువ్వు వద్దామని నిశ్చయించుకున్నావు కదా అందుకే అవ్వలేదు, నువ్వు అనుకోవాల్సింది రామకృష్ణులు ఇచ్చి ఉంటే నేను వెళ్తాను అని, అలా అని అనుకుంటుంటే నువ్వు రాగలిగి ఉండేదానివి అని చెప్తాను అనమాట. అంటే చిన్న విషయంలో అయినా సరే భగవంతుడే అన్నీ చేయిస్తున్నాడు అనే భావన అనమాట. అది ఆవిడకి కలిగింది అని చెప్తారు. తర్వాత ఒక ఆవిడేమో ఎప్పుడు కూడా బాగా పని ఎక్కువ చేసేవారట మఠంలో, ఒక మాతాజీ. అప్పుడు పిలిచి చెప్తారట, చూడు నువ్వు ఎప్పుడు పని 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 ఎలా అంటూ జపం తగ్గించకూడదు, జపం చేసి అప్పుడు నువ్వు పని చెయ్యి అని చెప్పేవారు అనమాట. అప్పుడు ఇంకొక మాతాజీ అంటారు, కాదమ్మా నాకు జపాన్ కూర్చుంటే నిద్ర వచ్చేస్తుంది, అందుకని నేను జపం టైంలో కూడా ఏదో ఒక పని పెట్టుకుంటున్నాను, నా నిద్రపోతుందని అంటారు. అప్పుడు అంటారు, చూడు జపం నిద్ర వస్తుంది కదా అని జపాన్ని వదిలేయకూడదు, అది అసలు విషయం. నువ్వేం చేస్తావు, నిద్ర వస్తుంది నాకు భగవంతుడిని నువ్వు ప్రార్థించు, నీ నామం పట్ల నాకు చాలా ప్రీతి కలగాలి అని నువ్వు ప్రార్థించు, అంతేగాని నిద్ర వస్తుంది కదా అని చెప్పి పని పెట్టుకుని భగవంతుడిని వదిలేయటం కాదు. నిద్ర వస్తే అటు ఇటు తిరుగు, మళ్ళీ కూర్చో, జపం చేయడం అభ్యాసం చేసుకో అని చెప్తారనమాట. అలాగే అప్పుడే కోన్సాల సెంటర్ మొదలవుతుందని అక్కడ సంతోష ప్రాణ మాతాజీ అని ఒక మాతాజీని పంపుదాం అనుకుంటారు. ఆవిడ వీళ్ళ అమ్మ కోన్సాల సెంటర్ మొదలవుతుందట, నన్ను పంపుదాం అనుకుంటున్నారు అంటారు. అంటే ఫస్ట్ మాటలు అవుతున్నప్పుడు అంటారనమాట, ఆ సెంటర్ స్టార్ట్ అవుతుంది అలా అని. అప్పుడు అంటారు, ఏమో అవన్నీ మగవాళ్ళు చేయవలసిన పనులు, అంటే అది ట్రైబల్ ఏరియా, చాలా బోర్డర్లో ఉన్నవి కదా, చాలా కష్టమైన పని, అలా కొండల మీద అదంతాను, హిమాలయాస్కి దగ్గర కదా. అప్పుడు అంటారు, ఏమో వాళ్ళు ఏం చేస్తారు అని ఊరుకుంటారు. అంటే లోపల బాధ, ఎప్పుడు కూడా హెడ్ క్వార్టర్స్ ఎవరైనా వెళ్ళిపోతున్నారంటే ఆవిడకి బాధగా ఉండేదట. అక్కడ ఉన్న మెంబర్స్ వేరే చోటకి వెళ్ళిపోతారు అంటే వాళ్ళ మీద అంత ప్రేమ అనమాట. అదే నిజంగా సెంటర్ ప్రారంభం మొదలైనప్పుడు ఆవిడ దండం పెట్టుకోవడానికి వెళ్తే ఆవిడ అంటారు, భయం ఏం లేదమ్మా, అది అమ్మ పని, అమ్మే నీతో చేయిస్తుంది, అమ్మ శక్తి నీ ద్వారా పనిచేస్తుంది, అందుకని అన్ని పనులు బాగానే అయిపోతాయి అని చెప్తారు అనమాట. ఆవిడ అంటారు, తర్వాత రోజుల్లో నిజంగా అక్కడ ఉన్న పరిస్థితులకి, అక్కడ పనుల్లో ఈ మాట నాకు ఎంతో ధైర్యం ఇచ్చేది. ఏ రకమైన ఆపద వచ్చినా సరే
అమ్మ అమ్మ అంతా చేయించుకుంటుంది, నేను కాదు కదా చేసేది అని అనుకున్నప్పుడు ఆవిడకి చాలా శక్తి వచ్చేదట. ఇలా అని చెప్తారన్నమాట. అలాగే శారదామాత చిన్న చిన్న పనులైనా సరే ఎంతో ప్రాముఖ్యం ఇచ్చి చేయాలి అనేవారట. అందుకని చిన్న చిన్న పనులు కూడా అందరికీ కరెక్షన్ చేసేవారు. ఏదైనా చిన్న పని, ఏదైనా పొరపాటు జరిగితే చెప్తూ ఉండేవారు. ఒకరోజు ఏమవుతుందంటే దీక్ష, ఆ రోజు దీక్ష ఉంటుందన్నమాట. ఆ దీక్ష రోజుని ఆ భక్తురాలు ఏం చేస్తారంటే కొన్ని పూలు తీసుకొస్తారు, కానీ ఆ పొట్లం గట్టిగా కట్టి ఉండటం వల్ల ఆ పూలు పాడే ఉంటాయి. ఇవిడి చూసి అయ్యో ఇలా కొన్ని కుళ్ళిపోయినట్టున్నాయి, ఈ పూలు మాల ఎలా వేస్తారని చెప్పి అది పక్కన పెట్టేసి తోటలో మంచి పూలు ఉన్నాయని ఆవిడ ఒక మాల చేసేసి ఇస్తారు. అయితే అమ్మ ఆవిడ తీసుకొచ్చినప్పుడు గమనించారు, వాళ్ళు పొట్లం తెచ్చారు, ఒక మాల తీసుకొచ్చారని. అయిపోయాక భారతీ ప్రణామ మాతాజీ దీక్ష అంతా అయిపోయాక అక్కడ ఆ ఏర్పాట్లు చేసిన మాతాజీని పిలుస్తారన్నమాట. పిలిచి ఏది నువ్వు వాళ్ళు వేరే పొట్లం తెచ్చారు కదా, ఆ పొట్లం ఏమైంది అని అడుగుతారు. అమ్మ అసలు అన్నీ కుళ్ళిపోయి ఉన్నాయి, అంత బాగలేదు అన్నారు. చూడు, మనం భావం చూడాలి, వాళ్ళు ఖర్చు పెట్టి కష్టపడి తీసుకొస్తారు కదా, కొంచెం గుడిపోయింది నాకు వేస్తే ఏమైంది, వాళ్ళు తెచ్చిందే నువ్వు వేస్తే వాళ్ళు ఇంకా సంతోషించేవారు కదా అని చెప్తారనమాట. అంటే అంత చిన్న విషయమైనా సరే ఏదైనా ఇచ్చేది దేనికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలో దానికి ఇవ్వాలి అని అలాగా చెప్తారు. అలాగే ఇంకో మాతాజీ వాళ్ళకి అప్పట్లో ఏం చేస్తారంటే మాతాజీ దగ్గర అందరూ మాట్లాడుకుంటూ ఒకటి అందరూ సరి చేసుకుంటారు. ఏంటంటే మన మాటలో ఉన్న వాళ్ళందరూ నెలలో ఒకరోజు పొద్దున్న సాయంత్రాక జపం చేద్దాం అని పెట్టుకుంటారనమాట. అయితే ఆ రోజు ఆ రొటీన్ నుంచి మిగిలిన వాళ్ళు ఆ పని అంతా సర్దుకుని వాళ్ళు వెళ్ళి జపం చేస్తారనమాట. పొద్దున్న సాయంత్రం దాకా కూడా జపం చేయాలి. అయితే ఆ కార్యక్రమం అలా జరుగుతూ ఉంటుంది. ఆ రోజుని మన ఇప్పుడు ప్రెసిడెంట్ మాతాజీ ప్రేమప్రాణ మాతాజీ సేవ చేస్తూ ఉంటారు. ఆ రోజు ఆవిడ జపం అనమాట. ఆవిడ అమ్మ వెళ్ళి అంటారు, అమ్మ చూడండి పొద్దునుంచి ఇప్పుడు కొత్తగా వచ్చారు, ఆవిడ ఎక్కువ సంవత్సరాలు అవ్వలేదు జాయిన్. అంటారు, చూడమ్మా నేను పొద్దునుంచి సాయంత్రం కంటే అంత కూర్చుని నేను జపం చేయగలనా అంటారు. మరి మీరు నియమం పెట్టుకున్నారు కదమ్మా చేయాలి అంటారు. ఆవిడ కొద్దిసేపు నాకు మళ్ళీ వెళ్ళి అంటారమ్మా అయితే ఒక పుస్తకం పట్టుకెళ్ళి అక్కడ ఉంచుకోనా, ఒకవేళ నేను చేయలేకపోతే బుక్ చదువుకోవచ్చా అని అడుగుతారు. అప్పుడు మాతాజీ అంటారు, చాలా దృఢంగా చెప్తారనమాట, బుక్ చదవడం ఏమిటి, జపం చేయడానికి వెళ్తున్నావు, జపం చేయాలి అని అంటారు. ఆవిడ జపం చేయడానికి వెళ్ళారు, కానీ అసలు ఆవిడకి ఏ విధమైనటువంటి ఇది లేదనమాట. పొద్దునుంచి సాయంత్రం ఎలా అయిందో ఆవిడకి తెలియలేదు, బాగా గడిచిపోయింది అనమాట జపంలోనూ. ఈ విధంగా అంటే కాదు ఆ పోల్లే అని చెప్పి అలా కాదనమాట. ఎక్కడైతే ఆవిడ స్ట్రిక్ట్గా ఉండాలో అక్కడ ఆ విధంగా వాళ్ళని గైడ్ చేసేవారు. ఇంకో మాతాజీ అలాగే విముక్త ప్రణామ మాతాజీ అని ఆవిడ గంగా స్నానం చేయటం, మాతాజీకి గంగా స్నానం చేయడం చాలా ఇష్టం. ఏ రోజు కూడా గంగా స్నానం చేసేవారు భారతీ ప్రణామ మాతాజీ. ఆవిడ కూడా గంగా స్నానం అంటే ఇష్టం అనమాట. ప్రతి ఏకాదశికి గంగా స్నానం చేసేవారు ఆవిడ. అయితే ఆ రోజు చాలా పనులు తొందరలో ఉండి గంగా స్నానం చేయరు. అది మాతాజీ గమనించి అడుగుతారనమాట, ఏంటి ఈరోజు గంగా స్నానం చేసామంటే చాలా పనులమ్మ పొద్దు నుంచి, ఆవిడకి చాలా వర్క్స్ ఉండేవి, కన్స్ట్రక్షన్ అని ఇదని చాలా వర్క్స్ ఉండేవి, అందుకని చేయలేకపోయాను అని అంటారు. అంటే పక్క ఆవిడతో అంటారు, ఈరోజు తనకు భోజనం పెట్టుకో అంటారు. అంటే అప్పుడు ఆవిడ స్నానం చేసి వచ్చి భోజనం చేస్తారనమాట. అంటే నియమంగా చేయాలని అప్పుడు చెప్తారనమాట. అప్పుడు చూడండి, పౌర్ణిమ, అమావాస్య, ఏకాదశుల్లో జపం చాలా మంచిది చేయటం, అందుకని ఆ రోజుల్లో జపం చేయండి అని చెప్తారనమాట. ఆవిడ చివరి కూడా విముక్త ప్రణామ మాతాజీ అని ఎప్పుడు కూడా ఆ తిథులు చూసుకుని కరెక్ట్గా ఆ టైంకి ఉపవాసం ఉండి జపం చేసేవారు అనమాట. ఇలాగా గైడ్ చేసేవారు. అలాగే ఒక భక్తురాలు ఒకసారి ఏం చేస్తారు, తీర్థయాత్రకు వెళ్ళారంట. ఆవిడ తీర్థయాత్రలను తిరిగి వచ్చాక చెప్తారు, అమ్మ ఈరోజు చాలా బాగా జరిగింది తీర్థయాత్రలన్నీను అని అంటారు. సాయంత్రాలు మాత్రం నేను జపం చేయలేదమ్మా. అంటే 2 పూట్ల జపం చేయాలని చెప్పారు కదా గురువు, సాయంత్రాలు నేను జపం చేయలేదమ్మా, ఎందుకంటే బట్టలు అవి మార్చుకోవటం అది కుదరలేదు, అందుకని సాయంత్రం మాకు జపం చేయలేదు, కానీ చాలా బాగా దర్శనం అంత అని చెప్తారు.
అప్పుడు అమ్మ అంటారు, చూడండి అమ్మ, అలాంటి పట్టింపులు ఉండకూడదు. మీరు ఏదైనా గుడికి వెళ్ళారనుకోండి, గుడే పవిత్ర స్థలం, ఆ పవిత్ర స్థలమే మిమ్మల్ని పవిత్రం చేస్తుంది. దానికి జపం చేసుకోవడానికి ఇబ్బంది ఏముంది. ఎప్పుడూ కూడా ఎక్కడికి వెళ్ళినా సరే పొద్దున సాయంత్రం జపం మాత్రం మానద్దు అని చెప్తారనమాట. అలాగే ఇంకా శ్రీరామకృష్ణుల సేవకు అనమాట ఏమాత్రం లోటుపాటు రానిచ్చేవారు కాదు గురు మహారాజ్ గారి సేవలను. ఆమె రోజు పళ్ళు కట్ చేస్తూ ఉండేవారు కదా, ఆ కట్ చేయడం చూస్తేనే వాళ్ళందరికీ ఎంతో ప్రేమగా ప్రీతితో సర్దేవారట. పళ్ళల్లోనూ అన్నీ ఒకే సైజు ఉండేవారట, చక్కగా కట్ చేసేవారట, ఎంతో నీట్గా సర్దేవారు అనమాట. ఒకరోజు ఆ మాతాజీకి ఒంట్లో బాగోక వేరే మాతాజీ పళ్ళు కట్ చేస్తారు. అయిపోయాక ఆవిడ అడుగుతారనమాట, ప్రసాదం తింటుంటే, అమ్మ ఈరోజు పళ్ళు ముక్కలు నేను కట్ చేశాను, ఎలా ఉన్నాయని అడుగుతారు. అంటే బాగానే చేసావు, గురుమహారాజు అని తినవలసి వచ్చింది అన్నారు. అంటే కొంచెం సైజు పెద్ద అయిందనమాట, కొంచెం నోరు తెరిచి తినాల్సి వచ్చింది అని చెప్పి అంటారు అనమాట. అని అప్పుడు ఇవన్నీ నేను యోగినిమా గోలపమా దగ్గర నేర్చుకున్నాను కదా, వాళ్ళు ఎంత బాగా పనిచేసేవారు, ప్రతి పని కదా గురు మహారాజ్ గారి సేవ అంటే ఎంతో చక్కగా చేసేవారు అని చెప్తారు అనమాట. అలాగే పూజారికి ఎప్పుడు చెప్పేవారట, రామకృష్ణుడు అంటే నా ఆత్మీయులు, నా సొంతం అనుకుని మీరు పూజ గదిలో పనిచేయండి అని చెప్పేవారు అనమాట. ఒక మాతాజీ ఏం చేస్తారంటే తెల్లారగట్లు లేచి గురు మహారాజ్ గారికి లేపాలి, షైనీ నుంచి లేపుతారు. ఈవిడ కొంచెం గడియారం తప్పు చూసుకుని తొందరగా ముందు లేచిపోయి స్నానం చేయడానికి వెళ్ళిపోయారు అనమాట. వెంటనే మాతాజీ లేచి ఆవిడ బయటకు వచ్చేదాకా నుంచుని వేసి ఉండి, ఇంకా టైం అవ్వలేదు, నువ్వు తప్పు చూసావు అని చెప్పారనమాట. మీకు ఎలా తెలిసిందన్నమాట? అవును, మరి ఇప్పుడు గబగబా నువ్వు స్నానానికి వెళ్ళిపోయి ఇప్పుడు గురు మహారాజ్ గారిని కూడా లేపేస్తావు నువ్వు, అందుకని చెప్పి నేను ఇక్కడ నుంచుని ఉన్నాను అని చెప్తారనమాట. అలా ఏ పొరపాటు జరగకుండా చూసుకునేవారు. అలాగే ఇంకొక మాతాజీ, మన శుభ్రప్రణ మాతాజీ, బెంగళూరులో ఉండేవారు. ఆ మాతాజీ ఈ మాతాజీ రూమ్లోనే పడుకునేవారు. పైన ఒక చిన్న గది ఉండేది, భారతీ ప్రణామ మాతాజీ గది అనమాట. ఆ గదిలో పడుకునేవారు. అది టెర్రస్లో ఓపెన్ అయి ఉంటుంది. వర్షం పడిందంటే గుమ్మ నుంచి కొంచెం నీళ్ళు లోపలికి వచ్చేసేవాట. ఈవిడ రాత్రి పడుకునే వాళ్ళు ఏం చేస్తారంటే, వర్షాకాలం పరుపు వేసుకునేవారు కాదు, చాప ఒకటి వేసుకుని పడుకునేవారు అనమాట. అంటే మధ్యరాత్రి ఇవన్నీ తీయాలంటే కష్టం అవుతుందని. ఆ రోజు బాగానే ఉంది కదా, రోజు బయటకు వెళ్ళి వాతావరణం చూసుకుని పడుకునేవారట. ఆ రోజు ఆవిడ పడుకుని పోయారు, మామూలుగా ఏం చూసుకోకుండా పడుకుని పోయారు. ఆవిడ ఈ తెల్లారగట్ల లేచి చూసేటప్పటికి అక్కడ కనిపిస్తున్నాయి బకెట్, తుడిచిన గుడ్డ కనిపిస్తున్నాయంట. అంటే అసలు వర్షం వచ్చింది, నీళ్ళు వస్తున్నాయి, ఇవి ఏమాత్రం లేకుండా ఆ గుమ్మలోకి వచ్చి నీళ్ళు ఆవిడ తుడిచి మళ్ళీ శబ్దం అవ్వకుండా అసలుకి ఆవిడకి తెలియలేదనమాట. పక్క మంచం మీద ఇవిడ పడుకున్నారు. వర్షం వచ్చిన వెంటనే ఆవిడ లేచి ఆ పని చేస్తారనమాట. అమ్మ ఇదేంటి మీరు ఎలా ఎందుకు చేశారు, నేను లేపచ్చు కదా అంటే, లేదు నేను ఇద్దరికి భంగం అయితే మళ్ళీ నువ్వు తెల్లారగట్ట లేచి గురు మహారాజ్ గారిని లేపాలి కదా, నీకు అప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది, అందుకని నేను చేశాను, ఇందులో ఏముందిలే అని అంటారు అనమాట. ఆశ్చర్యపోతారు ఆవిడ. ఈ విధంగా చేసేవారు. తర్వాత అందరి పట్ల కూడా చాలా ఆప్యాయంగా ఉండేవారు అనమాట. అందరినీ ఎంతో సమంగా చూసుకునేవారు. విద్యా ప్రణమాతాజీ అని అప్పట్లో తోట పని అవి చూసుకుంటూ ఉండేవారు అనమాట. తోటలోది ఏదైనా కాయగూర కానీ పండు కానీ వచ్చిందంటే అది గురు మహారాజ్ గారికి ఆఫర్ చేశాక మళ్ళీ ఆవిడ ప్లేట్లో పడిందా లేదా అని అబ్జర్వ్ చేసేవారు. పండిస్తున్నారు అది అలాగనమాట. అలాగే వంటామి, ఒక సువాసిని వంటామి పనిచేసేవారు. సెకండ్ బ్యాచ్లో పని వాళ్ళతోటి యూజువల్గా కూర్చునేవారు అనమాట ఆవిడ. ఆమె కంచెల్లో మొత్తం అన్ని రకాలు ఆవిడ కంచెల్లో పడ్డాయా లేదా అని చూసేవారు అనమాట. ఈ విధంగా ఎవరు ఏదికి ప్రాప్తమో అదంతా ఖచ్చితంగా చూసేవారు అనమాట. ఎవరైనా ట్రాన్స్ఫర్ అయిపోయి ఇంకో సెంటర్కి వెళ్తున్నారంటే ఎంతో బాధపడిపోయేవారు, మఠం నుంచి వాళ్ళు దూరంగా వెళ్ళిపోతున్నారు అని. అలాగే ఒకరోజు ఒక మాతాజీ, విముక్తి ప్రేరణ మాతాజీ అని, ఆవిడ నివేదిత స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది ట్రాన్స్ఫర్ అయ్యి. అప్పుడు అంటారు, చూడమ్మా, మా అమ్మ దగ్గర అంటారనమాట, గంగా స్నానం అంటే ఆవిడకి ఇష్టం అని చెప్పుకున్నాం కదా, ఆవిడ అంటారు, అమ్మ నేను ముందే వెళ్ళిపోతున్నాను, ఈసారి సూర్యగ్రహణానికి ముందే, సూర్యగ్రహణంలో చూడమని సమయం అని ఉంటుందట, ఆ సమయంలో గంగా స్నానం చేయడం చాలా విశేషం అని చెప్పుకుంటారు అనమాట. అయితే ఇది ఆవిడకి మాతాజీకి చెప్తారు, అమ్మ ఆ సమయానికి ముందే నేను వెళ్ళిపోతున్నాను అని చెప్తారు. ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత సూర్యగ్రహణం అయిపోయాక ఎవరో మఠం నుంచి నివేదిత స్కూల్కి వెళ్తుంటే
భారతీ ప్రణమాతజీ కబురు పంపిస్తారనమాట. చూడమని ముహూర్తంలో నేను గంగా స్నానం చేశాను, తన పేరు చెప్పి నేను కూడా ములక వేశాను, అందుకని ఆ ఫలితం తనకు వచ్చిందని చెప్పు అని చెప్తారంట. అంటే అంత ఇదనమాట, అందరి పట్ల కూడా అంత కన్సర్న్గా ఉండేవారు అనమాట. అలాగే ఒక మాతాజీ, ఆవిడ మామూలుగా మద్రాసుకి చెందినవారు, మఠంలో ఉంటున్నారు. అప్పుడు మా భారతీ ప్రణమాతాజీ మద్రాసు వస్తారు. మద్రాసు వచ్చినప్పుడు అక్కడ వాళ్ళ అమ్మగారు ఏం చేస్తారంటే కొన్ని స్వీట్స్ అవన్నీ చేసి ఇచ్చారు. అవన్నీ మఠానికని ఇస్తారన్నమాట. అవి కలకత్తా తీసుకొచ్చాక గురు మహారాజ్ గారికి ఆఫర్ చేశాక శ్రద్ధా ప్రణమాతాజీ దగ్గరికి కబురు పంపుతారు. ఆవిడేమో ఆ మాతాజీ నివేదిత స్కూల్లో ఉంటారు. అప్పుడు శ్రద్ధా ప్రణమాతాజీ నివేదిత స్కూల్లో హెడ్ అనమాట. ఆవిడ దగ్గరికి కబురు పంపుతారు, చూడు నాకు జుట్టు కట్ చేయడానికి ఒక మనిషి కావాలి, కొంచెం ఆ అమ్మాయిని పంపించు అని చెప్తారు. చెప్తే ఆవిడ చెప్తారనమాట, చూడు అమ్మకి నేను చూడాలనిపించినట్టుంది, జుట్టు కట్ చేయాలంటున్నారు, నువ్వు వెళ్ళంటారు. ఆవిడ చాలా సంతోషపడిపోతారు అనమాట, అమ్మ నన్ను గుర్తుపెట్టుకుని పిలుస్తున్నారు. వెళ్ళాక జుట్టు అది కట్ చేయడం అంతా అయిపోయాక తర్వాత పిలిచి ఇగో ఈ స్వీట్ నువ్వు తినని పెడతారు. అంటే అంత గుర్తుపెట్టుకుని అంత ఇదిగా ఆప్యాయంగా చూసుకునేవారు అనమాట. ఆ తర్వాత ఎంతో నిరాడంబరంగా ఉండేవారు. ఎప్పుడు కూడా అంటే మధ్యాహ్నం భోజనం అయిపోయాక వారు వచ్చి ఆఫీస్ గదిలో పడుకునేవారు అనమాట. ఈలోపు గబగబా ఎవరిని పరిగెత్తుకొచ్చి చూసి అది క్లీన్ చేస్తే సరే, లేకపోతే నేల మీద కూర్చుని అలా పడుకునేవారు. అప్పటికి ప్రెసిడెంట్ అవి. అంత నిరాడంబరంగా ఉండేవారన్నమాట. అందరితోటి తోటలో పని చేయడానికి వెళ్ళేవారు, అన్ని పనులు చేయడానికి వెళ్ళేవారు అనమాట. తర్వాత వాళ్ళు రూమ్లో పై రూమ్ అనమాట, అది బాగా వేడి ఉంటుంది, టెర్రస్లోకి ఒకటే ఉన్న రూమ్ కింద ఉంటుంది. బాగా వేడిగా ఉంటుందంటే ఆవిడ వద్దంటున్నా సరే వినకుండా ఫ్యాన్ పెట్టిస్తారు. అయితే ఆ ఫ్యాన్ ఇప్పుడు వేసుకోరు అన్నమాట. ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి ఆవిడతో ఉంటేనే ఆ ఫ్యాన్ వేసేవారు. అంత నిరాడంబరంగా ఉండేవారన్నమాట. అసలు ఇవన్నీ పారాఫిలియన్ మీకు నాకెందుకు అనేవారు అనమాట. అమ్మ ఎప్పుడు కూడా చెప్పుల వ్యవహారం చేయలేదని ఆవిడ కూడా చెప్పులు కానీ గొడుగు వ్యవహారం చేయడం కానీ ఏమి చేసేవారు కాదు ఆ విధంగా. తర్వాత ఇంకా ఎంతో సరళంగా ఉండేవారు అనమాట. అందరితో చక్కగా కలిసిపోయి ఉండేవారు. ఏదైనా సెంటర్ చూడటానికి వెళ్తే అక్కడ హాస్టల్లో ఉన్న పిల్లలు వాళ్ళందరితోటి కలిసిపోయి వాళ్ళతోటి జోక్స్ వేస్తూ చక్కగా వాళ్ళ కథలు అవి చెప్తూ చేసేవారట. వాళ్ళు వేసిన డ్రామాలు అవి చూసి ఆ డ్రామాలో ఉన్న పాత్రల పేర్లు పెట్టి వాళ్ళందరినీ పిలుస్తూ మీరు డ్రామా వేశారు కదా నాకు వచ్చని వాళ్ళ కామిక్స్ చేసి చూపించేవారట. ఈ విధంగా కలిసిపోయేవారు అనమాట ఎంతోనూ. ఆ తర్వాత ఇంకా ఎంత ఇదిగా అంటే ఓసారి గంగా స్నానానికి వెళ్తారు. గంగా స్నానానికి వెళ్ళినప్పుడు వేరే సెంటర్ నుంచి వస్తారు ఒక మాతాజీ. వస్తే ఆవిడ కూడా వచ్చారు కదా కొద్దిసేపు అమ్మతో ఉందామని ఆవిడతో పాటుగా స్నానం కట్టడానికి వెళ్తారనమాట. ఆవిడ నువ్వు స్నానం చేయవా అని అడుగుతారు. స్నానం చేయమంటే అమ్మ నేను మళ్ళీ వెళ్ళిపోవాలి కదా, బట్టలు ఏం తెచ్చుకోలేదు అని అంటారు. ఆవిడ అంటారు అదేంటమ్మా దాంట్లో ఏముంది, ఇప్పుడు నేను స్నానం చేసి వచ్చేస్తాను కదా, నా వస్త్రం నువ్వు కట్టేసుకుని స్నానం చేసేసేయి అని చెప్తారనమాట. అంటే అంత అసలు ఒక భావం భేదభావం అనేది ఉండేది కదనమాట. అంతా మన వాళ్ళు అన్నట్టుగా చాలా అభిమానంగా చూసుకునేవారు అనమాట అందరినీ. అలా వాళ్ళు ఏదైనా ఆపత్తి చెప్పారనుకోండి, ఎందుకు మీరు ఇంతలా అంటారు, అమ్మ ఏం చేసేవారు, ఉద్బోధనలో ఒక దువ్వెన ఉంటే మేమందరం కూడా అదే దువ్వెనతో దూకునేవాళ్ళం అని చెప్తారన్నమాట. మీరందరూ కూడా ఏంటో ఏదో ప్రెసిడెంట్ అయిపోయాను ఇదని అంటారేంటి, ఎక్కడి నుంచి అందరూ మనం అంతా ఒకటే కదా అని ఆ భావంతో ఉండేవారన్నమాట. శారదమ్మత ఒకరోజు భోజనం అయ్యాక ఆవిడ కంచెలో నన్ను తినమన్నారు. నేను అమ్మ కంచు అని హెసిటేట్ చేస్తుంటే యోగినమ్మ గోరప్పమ్మ వీళ్ళందరూ నన్ను తిట్టారు, అమ్మ చెప్తుంటే ఎందుకు తినవు అని. నేను కడుపు నా కంచెంలోనే తిన్నాను. ఏమైంది ఇప్పుడు మీరు నా చీర కట్టుకుంటే ఏమైంది అంటారనమాట. అంత ఆప్యాయంగా ఉండేవారు. అలాగే చాలా హాస్యప్రియత్వం కూడా ఉండేది. అందరినీ కూడా చక్కగా ఎప్పుడు నవ్విస్తూ ఉండేవారు అనమాట. ఈ మఠంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆరతి అయిపోయాక జపధ్యానాలు చేసుకున్నాక మళ్ళీ భోజనం బెల్ల వరకు కొంచెం సమయం ఉండేదన్నమాట. ఆ విరామంలో ఎవరైతే పనుల నుంచి ఖాళీగా ఉన్నారో వాళ్ళు వచ్చి ఆవిడ దగ్గర కూర్చునేవారు. అప్పుడు అది ఒక పెద్ద ఆనందపు వెలుగులా అనిపించేది అనమాట. ఎన్నో రకాల కబుర్లు, పాత కబుర్లు అన్నీ చెప్పేవారు, వీళ్ళందరినీ నవ్వించేవారు అంత అనమాట. వీళ్ళందరికీ నివేదిత ఏ విధంగా పాఠాలు చెప్పేవారు. ఆ తర్వాత యోగిన్మ ఎలా చీర కట్టుకునేవారు అంటే ఆవిడ కొంచెం పై కట్టుకునేవారు కదా పాత వాళ్ళు, అలా ఎలా చీర కట్టుకునేవారు. తర్వాత రాత్రి పడుకునే ముందు ఫోటోలన్నిటికీ ఎలా దండం పెట్టేవారు, అవన్నీ చేసి చూపించేవారట. వీళ్ళందరూ చాలా ఆనందించేవారు అనమాట అవన్నీ విని ఈ విధంగాను. అలాగే ఆ టైంలో ఒకసారి
ఒక ఆవిడ అంటారు, సౌత్ నుంచి వెళ్ళిన ఆవిడకి అప్పుడే బెంగాలీ నేర్చుకుంటున్నారు అనమాట. భజన చూస్తాను అంటారు. అంటే పక్కన ఉన్న ఆవిడ అంటారు, ఆవిడని టీచ్ చేస్తూ, భజన చూస్తానంటుంది ఏంటమ్మా, భజన చేస్తానంటారు కదా అంటారు అనమాట. అంటే అప్పుడు అమ్మ అంటారు, కాదులే భజన కూడా చూస్తారు అని చెప్పి ఆవిడ ఏం చేస్తారంటే, కాశీలోని బృందావనంలో భజన చేస్తారు అని వాళ్ళు ఎలా చేస్తారో ఆవిడ చేసి చూపించారంట. లేచి నుంచుని ఆ హావభావాలన్నీ చేస్తే ఎలా భజన చేస్తారు భక్తులని చేసి చూసి ఇంక అందరూ చాలా నవ్వుకున్నారనమాట. ఈ విధంగానే అయితే ఆమె చాలా కర్మనిష్ట అనమాట. ఏ పనైనా సరే సొంతంగా ఎప్పుడు కూడా ఈ పని నేను చేస్తానని చేపట్టేవారు కాదు. కానీ ఏ పనైనా ఆవిడ తీసుకున్నారంటే అది పూర్తయ్యే వరకు ఎంతో చక్కగా శ్రద్ధతోటి చక్కగా చేసేవారు అనమాట, ఖచ్చితత్వంతో. మనం చెప్పుకున్నాం కదా, వాళ్ళు ఆవిడ పని అంటేనే గడియారంతో మనం సరి చేసుకోవచ్చు అలా అనమాట. అలాగా ఉండేవారు. అంటే ప్రతిదీ కూడా ఇది రామకృష్ణుల పని అంతే శ్రద్ధతోటి. ఆవిడ కాశీలో తపస్సు ఎంత శ్రద్ధగా చేసుకున్నారో మఠంలో ప్రతి పని కూడా అంతే భావంతో ఆవిడ ఇది రామకృష్ణుల పని అనే భావంతో చేశారనమాట. ఉద్బోధనలో ఎలా ఉన్నారో కాశీలో ఎలా ఉన్నారో మఠవాసంలో కూడా ఆవిడ అలా ఉండగలిగారు. ఇక మనం జపధ్యానాలు ఈ తపోనిష్ట ఇవన్నీ చూస్తే కనుక చిన్నప్పటి నుంచి కూడా అటు జపధ్యానాల వైపే ఆవిడ మనసు ఉండింది. బృందావనంలో ఉన్నప్పుడు ఒక సంవత్సరం రోజుకి 1,00,000 జపం చేసేవారు అని. ఒక్కరే ఉండేవారు. గోపీదాసి అని ఒక ఆమె ఉండేవారు. అక్కడ గోవిందజీ ఆలయం నుంచి ప్రసాదం కొనుక్కు తెచ్చుకుని అది తిని తపస్సు చేసుకున్నారన్నమాట. ఒక రోజుని గోవిందజీ ప్రసాదం ఉండదు, నెలలో 2 రోజులు ఎంతో. అది ముందు రోజే కొనుక్కు తెచ్చుకుని దాన్ని నానబెట్టుకుని ఉంచుకుని దాన్ని తినేవారు అనమాట. అలాగే రోజుకి 1,00,000 జపం చేసేవారు. ఇక కాశీలో ఉన్నప్పుడు కూడా ఆమె 2:30-3 గంటలకు లేచిపోయేవారు, తెల్లవారు గట్ల. ఆ జపధ్యానాలు చేస్తుంటే ఒకరోజు ఆవిడకి చాలా మధురమైనటువంటి ధ్వని వినిపిస్తుందంట. తర్వాత ఘంటానాదంలాగా వినిపిస్తుంది అనమాట. తర్వాత వెళ్ళి అక్కడ రామకృష్ణ మఠంలో ఉన్నటువంటి పెద్ద మహారాజుని అడుగుతారు. అడిగినప్పుడు ఆయన చెప్తారు, అది అనాహత ధ్వని, అది నువ్వు విన్నావు అని చెప్తారన్నమాట. అంటే అంత ఉచ్చ సాధిక అనమాట ఆవిడ. అలాగే తర్వాత ఇక అంటే చివరి రోజుల వరకు కూడా ఈ జపనిష్ట ఇదంతా కూడా ఆమె ఆ విధంగానే ఉంచుకునేవారు. ఇక ఇది మనకి ఎలా తెలుస్తుందంటే చివరి ఆమె జీవితంలో లాస్ట్ రోజుని ఇక ఆమె శరీరం వదిలివేస్తారు అన్నప్పుడు ఆ రోజు బీపీ అంతా కూడా డౌన్ అయిపోతుంది. డాక్టర్లు వచ్చి గ్లూకోజ్ అది ఇస్తామంటే ఏమీ వద్దంటారు. వద్దని జస్ట్ నామం చెప్తూ ఉన్నారనమాట. ఆవిడ ఏదో నాలుగు కదులుతుంది. చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా స్తోత్ర పట్టాలు అన్నీ కూడా చేస్తున్నారు, గీత చదువుతున్నారు, స్తోత్రాలు చేస్తున్నారు. చెవి దగ్గరగా పెట్టుకుని వింటే ఆవిడ ఏం చేస్తున్నారంటే అందరికీ మంగళం కలగాలి, అందరికీ శుభం కలగాలి అని సచ్చిదానంద శివోహం అని అంటున్నారట. బ్రహ్మ సత్యం జగన్మితి ఈ మాటలవి చెప్తూ ఉంటున్నారట. ఇంకా అది ఎప్పుడైతే చూసారు నెమ్మదిగా నాలుక ఇదవుతుందో అందరూ హరిఓం రామకృష్ణ అంటుంటే దాంతో కలిపి ఆవిడ నాలుగు కూడా అలాగే తిరుగుతుందట. హరిఓం రామకృష్ణ అంటూ అంత కాన్షియస్గా ఆమె నామం చేస్తూ ప్రాణాలు వదిలేశారన్నమాట. అంటే అంత తపోనిష్ట ఉంది కాబట్టి ఆ సమయంలో ఆమె ఆ స్థితిలోనే ఉండగలిగారు. అది అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అనిపిస్తుందట, ఇది ఏంటో ఒక అనంతత్వంలో ఆవిడ అలా విలీనం అయిపోతున్నారు అని. ఒక జీవాత్మ పరమాత్మతో ఏదో సమయం అవుతుంటే చూస్తున్నట్టుగా వాళ్ళకి అంత భావన అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కలిగిందట. ఇలాంటి ఒక అద్భుతమైన జీవితం మనకి ఈ రోజుల్లో చూపించి వెళ్ళారు భారతీ ప్రణమాతాజీ. వారి శుభాశీస్సుల కోసం ప్రార్థిద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.